వీరపునాయనిపల్లి దాటింది బస్సు యాత్ర. మేమంతా సిద్ధం బస్సు యాత్ర వీరపునాయనిపల్లి దాటినట్టుగా చెప్తున్నారు. ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకుంటుంది బస్సు యాత్ర. ప్రొద్దుటూరు సభ విజువల్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ జెండాలను రెపరెపలాడిస్తూ మేమంతా సిద్ధం అంటూ కూడా అభివాదం చేస్తున్న దృశ్యాలన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున సభా ప్రాంగణం అంతా ఆ ర్యాంప్ కి అటు ఇటు కూడా జన సందోహం మనకి కనిపిస్తోంది. సిద్ధం సభలు 4 చోట్ల జరిగాయి. ఆ సిద్ధం సభలు ఎంత గ్రాండ్ సక్సెస్ అయ్యాయో దానికి దీటుగా ప్రస్తుతం ప్రొద్దుటూరు సభని ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆ విజువల్స్ ఎంత పెద్ద ఎత్తున ప్రొద్దుటూరు సభకు జనం తరలి వచ్చారో కూడా మనం చూస్తున్నాం. వీరపునాయనిపల్లి దాటి ఎర్రగుంట్ల మీదుగా మరికాసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు చేరుకుంటారు. ప్రొద్దుటూరు సభలో ప్రసంగిస్తారు ఆయన. రాష్ట్రంలో మళ్ళీ అభివృద్ధి బాటలో నడిపించడానికి ప్రొద్దుటూరు ప్రజానికానికి ఒకటి జగనన్న చెబుతున్నాడు. సిద్ధం అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్రం నలుమూలల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో జై జగనన్న, జై జై జగనన్న, జై జగనన్న, జై జై జగనన్న. సిద్ధం సిద్ధం అన్నా సిద్ధం, అదిగదిగో వైఎస్ జగనన్న సిద్ధం, సిద్ధం సిద్ధం అంటూ ప్రేమ కూడా సిద్ధం అన్నా. సార్ కొంచెం కీబోర్డ్కు సిద్ధం సిద్ధం అన్నా సిద్ధం, అదిగదిగో వైఎస్ జగనన్న సిద్ధం, సిద్ధం సిద్ధం అన్నా సిద్ధం, వైఎస్ జగనన్న వైఎస్ సిద్ధం. హలో హలో అరే హలో 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 పెట్టు సౌండ్ పెట్టనా, వెళ్ళి పెంచరా, వెళ్ళి పెంచు. హలో మట్టి తల్లి ముద్దు సౌండ్ పెంచనా. హలో ప్రొద్దుటూరు సభ దృశ్యాలు మనం ప్రస్తుతం చూస్తున్నాం. అభిమానం అంటే ఎలా ఉంటుందో కూడా వీళ్ళంతా చూపిస్తున్నారు. మండు టెండను లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా అక్కడికి చేరుకున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజలంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారు అనే అంశానికి సంబంధించి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా మనం రైట్ సైడ్ విండోలో చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అభివాదం చేసుకుంటూ వీరపునాయనిపల్లి ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు వెళ్తున్న దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. అడుగడుగున హారతులు పడుతూ తమ ఊరికి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న మహిళలు కూడా మనకి ఇప్పటి వరకు కనిపించారు. ప్రొద్దుటూరు సభ దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ సతీష్. పూర్తి వివరాలు అడుగుదాం. సతీష్ చెప్పండి, 4 సిద్ధం సభలు చూసాం మనం, ఎంత గ్రాండ్ సక్సెస్ అయ్యాయో. ఇప్పుడు చూస్తున్నాం ప్రొద్దుటూరులో అంతకు మించి అన్నట్టుగా జనం కనిపిస్తున్నారు. మండు టెండా దానంతటినీ కూడా లెక్క చేయకుండా వైఎస్ఆర్సీపీ జెండాలు రెపరెపలాడిస్తున్న దృశ్యాలంతా కనిపిస్తున్నాయి. ఇల్లు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు మేమంతా సిద్ధం సభకు చేరుకోబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఇప్పటికీ కడప లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి
పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా ఈ రోజు మనం ఈ సభకు వచ్చిన వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసాం. మాట్లాడినటువంటి వాళ్ళ ఎవరిని కడిపినా కూడా ప్రతి కుటుంబం కూడా లేదా ప్రతి వ్యక్తి కూడా మా కుటుంబానికి ఎంత మేలు జరిగిందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో, మా గ్రామంలో ఎలాంటి సంస్థలు తీసుకొచ్చారు, ఎటువంటి మార్పులు తీసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న అంశాన్ని పదే పదే వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అందుకోసం ఈ రోజు మేము ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసేందుకు ఇంత బండు టెండర్లు కూడా మనం చూస్తే ఈ రోజు మధ్యాహ్నం నుండి మిట్ట మధ్యాహ్నం తీవ్రమైనటువంటి ఎండ ఉంది. ఆ ఎండలో కూడా అప్పటి నుండి కూడా మధ్యాహ్నం 1 గంట 2 గంటల నుండి ఎక్కడ కూడా కదలకుండా ఎదురు చూసినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దారి పొడిన వస్తున్నటువంటి జనాన్ని అందరినీ కూడా అభివాదం చేస్తూ వస్తున్నటువంటి తరుణంలో ఆలస్యంగానే సాగుతుంది. అయినప్పటికీ కూడా ఎన్ని గంటల ఆలస్యం అయినప్పటికీ ఇక్కడ ఎవరు కూడా పడుతున్న పెద్ద ఎత్తున ఆదరించినటువంటి పరిస్థితి. కడప లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన భద్రతాలు కానీ ఇప్పటికే పొద్దుటూరు ఏమంటే సభ ప్రాంగణం మొత్తం కూడా నిండిపై రోడ్లపై కూడా జనం బారులు తీసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టేటువంటి బస్సు యాత్రలో ఏదైతే ఉందో 21 ఆ నియోజకవర్గ లోక్సభ నియోజకవర్గాల జరిగే ఈ బస్సు యాత్రలో పూర్తి స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం ప్రజల దగ్గర ఉంటూ ఆ బస్సు యాత్ర ఇవాళ ఇంకా పొద్దుటూరు తర్వాత దాదాపుగా ఆలగడ్డ వరకు కూడా బస్సు యాత్ర సాగాల్సిన పరిస్థితుంది. కానీ ఇంకా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొద్దుటూరు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. పొద్దుటూరులో వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఈ రోజు రాత్రి ఆలగడ్డ బైపాస్ రోడ్డు వరకు దగ్గర ప్రారంభమైన తర్వాత బస్సు యాత్ర దాదాపు కమలాపురం జమ్మలబండి నియోజకవర్గాలు పొద్దుటూరు వస్తుంది. వరకు అన్ని ప్రాంతాలకు సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి సంబంధించి ఏ యాత్ర ప్రారంభించారు, ఇడుపులపై నుండి ప్రారంభిస్తారు. ఇది ఎన్నికల శంకారావం కావడం ఎన్నికల మరింత ఆకర్షణ పరిస్థితి. అందుకే పెద్ద దాదాపుగా 2 సతీష్ చూస్తున్నాం, ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జనంలోకి రావాలి, జనం మధ్యన యాత్ర చేయాలని ఏ లీడర్ కూడా అనుకోరు జనరల్లీ. అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఎటువంటి రెస్పాన్స్ వస్తుందంటే ఏం చెప్తారు దీనికి? అనూహ్యంగా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రతి బహుశా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జరుగుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఒక ఎందుకంటే గతంలో రాజకీయాల్లో కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే వచ్చి ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గత 3 అంశాన్ని అడిగి తెలుసుకున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హామీలు అమలు వచ్చి ఇప్పుడు హామీలు అమలు చేసి ఆ ప్రోగ్రెస్ మరొక ఇంకొక ప్రజా ఈ యాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక జిల్లాల పర్యటించారు. సామాన్యుడిని ప్రజలు కలిసినప్పుడు ఇంకా వాళ్ళ సమస్యలు వాటికి అక్కడికి పరిస్థితి కూడా రైతులు కానీ మహిళలు కానీ యువత కానీ సమావేశం అవుతుంది. వెళ్ళే క్రమంలో త్వరలో రిలీజ్ అవ్వబోతుంది. ప్రొద్దుటూరు సభ నుంచి సతీష్ అందించిన వివరాలవన్నీ.
అభిమానం ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది అని చూపిస్తున్నారు కడప లోక్సభ నియోజకవర్గంలో ఉండే ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మండు టెండని లెక్క చేయకుండా, సీమ ఎండని లెక్క చేయకుండా కూడా వీరంతా ప్రొద్దుటూరు సభకు తరలి వచ్చిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. సిద్ధం సభల తర్వాత మేమంతా సిద్ధం అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ద్వారా ఇడుపులపాయ నుంచి యాత్రను మొదలుపెట్టారు. వీరపనాయనిపల్లి మీదుగా ఎర్రగుంట్ల దాటుకుని ప్రొద్దుటూరు చేరుకోబోతున్నారు. ప్రొద్దుటూరు సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం ప్రసంగిస్తారు, ఆయన ఏం మాట్లాడతారు అనే అంశంపై ఆసక్తి ప్రస్తుతం నెలకొంది. అందరి చూపు ప్రస్తుతం ప్రొద్దుటూరు సభ వైపే ఉంది. విపక్షాలపై ఎటువంటి విమర్శనాస్త్రాలు సంధిస్తారు, కూటమిపై ఎటువంటి విమర్శలు చేస్తారు, రాబోయే రోజుల్లో మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తానని చెబుతారు, వీటన్నింటి కోసం కూడా ప్రస్తుతం అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్రొద్దుటూరు నుంచి ప్రస్తుతం మనం అక్కడి లైవ్ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మరొక వైపు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కడప ఇడుపులపాయ మీదుగా బయలుదేరి వీరపునాయనపల్లి, ఎర్రగుంట్ల మీదుగా సాగుతోంది. ప్రతి గ్రామంలోనూ పల్లెలోనూ ఎన్ని కుటుంబాలుంటే ఆ కుటుంబాల నుంచి అంతా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతూ గుమ్మడికాయలతో దిష్టి తీయడానికి బయట ఉన్న దృశ్యాలు కూడా చూసాం మనం. ఆయనకి కలవాలి, ఒకసారి ఆయనతో మాట్లాడాలని కూడా ఉవ్విళ్ళూరిన దృశ్యాలు కూడా మనకు కనిపించాయి. వయోభేదం లేకుండా అందరూ రోడ్లపైకి వచ్చి బస్సు యాత్రపైన, బస్సు పైన పూలు జల్లిన దృశ్యాలు కూడా అడుగడుగున మనం చూస్తున్నాం. మరొక వైపు బస్సు యాత్రకి తోడుగా బైక్ ర్యాలీ తీస్తూ కూడా ఆయన వెంట వెళ్లిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ప్రొద్దుటూరు సభలో ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు అనే ఉత్కంఠ ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రొద్దుటూరు నుంచి ప్రస్తుతం ఆ లైవ్ దృశ్యాలు కూడా మనకు కనబడుతున్నాయి. కడప లోక్సభ నియోజకవర్గ పరిధిలోని చాలా ప్రాంతాల నుంచి క్యాడర్తో పాటుగా ఇటు ప్రజలంతా కూడా ప్రొద్దుటూరు సభకు తరలి వచ్చిన దృశ్యాలు చూస్తున్నాం. ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం, కార్యకర్తలే కదం తొక్కేందుకే సిద్ధం. ఓ వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం, మీ అందరికీ మా వందనం. భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే, ఏమిచ్చిన నీ రుణముని తీర్చేవి లేదే. యుద్ధానికి సిద్ధం సై అంటూ ఉన్న మీ బిడ్డకు మీరందరూ కూడా తోడుగా ఉండడానికి సిద్ధమాలను ఉన్నాడు. నీవే సారథి, నీవే వారధి, నీవే పిడికిలి పార్టీకే, నీవే చమురివి, నీవే వెలుగువి, నీవే అండవి జెండాకే. ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే, ఏం అదరక ఏం బెదరక ముందుకు చూపావే. ఒక స్టార్ క్యాంపెయినర్ బయటికి రండి అని చెప్పి ప్రతి ఎక్కడో ప్రతి చల్లమను అడగండి. ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం, కార్యకర్తలే కదం తొక్కేందుకే సిద్ధం. ఓ వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం, మీ అందరికీ మా వందనం. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు
మీరంతా సిద్ధమేనా? మళ్ళీ జగన్ మనతో మళ్ళీ జగన్ మళ్ళీ జగన్ మనకై మళ్ళీ జగనే మన ధైర్యం జగనే మన మార్గం జగనే మన కళ్ళలోన వెల్లువైన నమ్మకం జగనే మన మంత్రం జగనే మన సర్వం జగనే మన గుండె గుండె మీద ఉన్న సంతకం రాజశేఖరుడి రక్తం పంచుకు పుట్టిన పులిరా జగన్ రాజకీయపు తోడేళ్లను వేటాడే పెప్పులి జగన్ మన పేదవాడిపై ఈగ వాలినా మండే నిప్పుల కొండై చీకటి డింగిని సైతం పెంచుకునొచ్చే బడుకుల సూర్యుడు జగన్ మళ్ళీ జగన్ మళ్ళీ మళ్ళీ జగన్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, అక్కచెల్లెమ్మలకు 0 వడ్డీ కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇళ్ల మంజూరు కానివ్వండి, జగనన్న తోడు కానివ్వండి, జగనన్న చేదోడు కానివ్వండి, వైఎస్ఆర్ రైతు భరోసా కానివ్వండి, రైతులకు 0 వడ్డీ కానివ్వండి. వై నాట్ 175? ఈ ఎన్నికలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నినాదం అది. అదే రకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరినీ కూడా సిద్ధం చేశారు. సిద్ధం సభల పేరుతో ఏం చేయాలి, ఫీల్డ్ లెవెల్లో కార్యాచరణ ఏ విధంగా ఉండాలని. ఇప్పుడు మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర చేస్తున్నారు. ప్రొద్దుటూరు సభ నుంచి దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఉత్సాహంగా అంతా ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక కోసం అని మనం చెప్పొచ్చు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వినాయకరావు ఫోన్ లైన్ లో ఉన్నారు. వినాయకరావు, ప్రొద్దుటూరు సభ నుంచి దృశ్యాలు చూస్తున్నాం. 4 సిద్ధం సభలు జరిగాయి. దానితో పోటీ పడే విధంగా ప్రొద్దుటూరు సభ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? అదేవిధంగా సీఎం ఈ సభలో ఏం మాట్లాడతారు? ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడు ఒక సభ జరగబోతోంది. ఇప్పుడు ఏం మాట్లాడతారు అనే ఒక ఉత్కంఠ కూడా ఉంది. నిజంగా మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క సభల మీద కానీ అదేవిధంగా ఆయన ప్రసంగాల మీద కానీ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఇప్పటివరకు మనం చూస్తున్న 4 సిద్ధం సభలు కూడా ఒక సభ కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే మనం చూసిన 4 సిద్ధం సభలు కూడా భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. రాప్తాడ సభ రాయలసీమ చరిత్రలోనే అతిపెద్ద సభగా ఇప్పటి వరకు కూడా అభివర్ణిస్తున్న పరిస్థితి. ఇక దాని తర్వాత జరిగిన మేదరమట్ట సభ కూడా అంతే స్థాయిలో, అంతకు మించిన స్థాయిలో భారీ సంఖ్యలో దాదాపుగా 10 లక్షల మందికి పైగా వచ్చిన పరిస్థితి. ఇక ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర వీరపనేనిపల్లి దాటుకుని ప్రస్తుతం ఇక్కడ ప్రొద్దుటూరు సభకు చేరుకోవడానికి ముందుకు సాగుతుంది. పెద్ద ఎత్తున ప్రజలు ఎక్కడికక్కడ నిరాశపడుతున్నారు. ఈ రోజు ఇడుపులపాయలో అంటే పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయలో ముందుగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలు చేసి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆయనకు నివాళులు అర్పించిన తర్వాత అదేవిధంగా వివిధ మతాలకు సంబంధించిన మత పెద్దల యొక్క ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత బస్ యాత్రకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆయన మొట్టమొదటిగా పులివెందుల నియోజకవర్గం నుంచి ఇప్పుడు వేంపల్లి మీదుగా ఆయన పర్యటన కొనసాగుతుంది. తర్వాత ఆయన ఇందులో భాగంగానే కమలాపురంతో పాటు మరొక నియోజకవర్గం మొత్తంగా చూస్తే కనుక జమ్మలమడుగు, కమలాపురం జమ్మలమడుగు నియోజకవర్గాల మీదుగా పొద్దుటూరు చేరుకోబోతున్నారు. ఓవరాల్ గా చూస్తే కనుక మరి కాసేపట్లోనే ఆయన పర్యటన పొద్దుటూరుకు చేరుకోబోతుంది. ఇప్పటి వరకు మనం చూస్తే వేంపల్లి నుంచి వీరపనాయనపల్లి చేరుకున్నారు. వీరపనాయనపల్లి నుంచి ప్రస్తుతం ఉరుటూరు చేరుకున్న పరిస్థితి. అక్కడి నుంచి మరి కాసేపట్లోనే ఎర్రగుంట్ల మీదుగా పొద్దుటూరు బహిరంగ సభకు చేరుకోబోతున్నారు. ఓవరాల్ గా తొలి రోజు దాదాపుగా 115 కిలోమీటర్ల మేర ఆయన పర్యటన బస్సు యాత్ర సాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు మనం చూస్తే కనుక కేవలం ఒక 30 నుంచి 35 కిలోమీటర్ల మేరే బస్సు యాత్ర కొనసాగింది. ఓవరాల్ గా చూస్తే కనుక ప్రజలు ఎక్కడికక్కడ అన్ని నియోజకవర్గాలను కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మనం చూస్తే కనుక ప్రొద్దుటూరు సభ కూడా భారీ ఎత్తున ఇప్పటికే జనం చేరారు. ఈ నేపథ్యంలోనే ప్రొద్దుటూరు సభ కూడా మొదటి సభ కాబోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు, ఎలక్షన్ కోడ్ తర్వాత మొదటి ఎన్నికల సభ కావడంతో ప్రొద్దుటూరు సభలో ఏం మాట్లాడతారనేది చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. గడిచిన 5 ఏళ్ల సంక్షేమ పాలనతో పాటు ఏ విధంగా రాబోయే 5 ఏళ్లలో ఎటువంటి పాలన అందించాలనేది ఆయన లక్ష్యంగా
ఈ ప్రసంగం కొనసాగే విధంగా ఈ ప్రొద్దుటూరు సభ ఉండబోతున్నది అందులో అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా వైనాట్ 170 అంటూ ఆయన ఇప్పటికే నినాదం ఇచ్చారు. ఆ నేపథ్యంలోనే కార్యకర్తలందరూ కూడా 4 సిద్ధం సభల ద్వారా పెద్ద ఎత్తున వారందరిలోనూ కూడా ఒక ఉత్సాహాన్ని నింపిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ 3 నియోజకవర్గాల మీదుగా కొనసాగుతున్న కడప పార్లమెంట్ లోని బస్సు యాత్ర ఈ రోజు రాత్రికి ఆర్లగడ్డ చేరుకుంటుంది. రేపు నంద్యాల జిల్లాలో ఈ పర్యటన ఉంటుంది. ఓవరాల్ గా చూస్తే కనుక 21 పార్లమెంట్ పరిధిలోను 21 జిల్లాల్లో ఈ పర్యటన దాదాపుగా 21 రోజుల పైగా కొనసాగబోతుంది. ఇందుకు సంబంధించి రోజుకి 100 నుంచి 130 కిలోమీటర్ల మేర ఆయన బస్ యాత్ర కొనసాగబోతుంది. ఇందుకు సంబంధించి తొలి షెడ్యూల్ అంటే రాయలసీమలో దాదాపుగా 6 జిల్లాలను కూడా ఈ సేవ సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిన నేపథ్యంలో రాయలసీమ వాసులందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు. మొట్టమొదటిగా ఈ రోజు కడపలో జరుగుతోంది. తర్వాత రేపు కర్నూలు అంటే అన్నమయ్య, తిరుపతి, నంద్యాల, కర్నూలు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరుతో సహా రాయలసీమలోని అన్ని జిల్లాల్లో కూడా ఈ పర్యటన కొనసాగిపోతుంది. ఓవరాల్ గా చూస్తే కనుక ముఖ్యమంత్రికి ఎప్పుడు కూడా జనంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఆయన జనంతో మమేకం అవడానికి, జనాన్ని కలిసేందుకు కూడా ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఇప్పటి వరకు ప్రతిపక్ష నేతగా మనం చూసిన సందర్భంలో ప్రజా సంకల్ప యాత్ర పేరుతోటి దాదాపుగా 3300 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసిన సందర్భంలో కూడా ఆయన జనంతో మమేకమైన తీరు అందరినీ కూడా ఆశ్చర్యచకితులు చేస్తుంది. ఎందుకంటే ముసలి వాళ్ళ సైతం ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు కూడా ఆయన అందరినీ కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారితోటి మాట్లాడుతూ వారితోటి సెల్ఫీలు దిగుతూ వారికి దగ్గరైన తీరు ప్రతి ఒక్కరింట్లోనూ కూడా ముఖ్యమంత్రి తోటి సెల్ఫీ దిగిన ఒక ఫోటో తప్పనిసరిగా ఉంటుందనేది మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 5 ఏళ్ల సంక్షేమ పాలన కొనసాగిస్తూనే ఇప్పుడు ఈ బస్సు యాత్ర ద్వారా ప్రజలకు మమేకం అవుతున్నారు. ఇప్పుడు ఈ బస్సు యాత్రలో కూడా అదే విధంగా స్పందన కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్న సందర్భంలో కొన్ని చోట్ల వారితోటి దిగి మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఫోటోగ్రాఫ్స్ సైతం పక్కన పెట్టి ఆయన బస్ పైకి ఎక్కిన తర్వాత మిగిలిన నాయకులతో కలిసి ఆయన అందరికీ ప్రజలకు అభివాదం చేస్తున్న పరిస్థితి. ఆ తర్వాత కొన్ని చోట్ల సెల్ఫీలు కూడా దిగే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున క్రేన్లు తీసుకొచ్చి ముఖ్యమంత్రికి గజమాలతోటి స్వాగతం పలికేందుకు అన్ని చోట్ల ఏర్పాట్లు చేస్తున్నారు. బాజా భజంత్రులతో కానీ మేళతాళాలతో పాటు స్వాగతం పలికేందుకు కూడా చాలా చోట్ల ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే కనుక ప్రొద్దుటూరు సభ తొలి సభ కాబోతున్న నేపథ్యంలో భారీ ఎత్తున ప్రజలు ఇప్పటికే చేరుకున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి 5 ఏళ్ల పాలనతో పాటు రాబోయే 5 ఏళ్ల పాలన ఏ విధంగా ఉండబోతుంది అనేది దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయనేది మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఓకే వినాయకరావు, థ్యాంక్ యూ.